పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ మౌనం ఈ బిడియం ఎందుకు? జన సైనికులు అంతా గప్చుప్. కార్యకర్తల నుంచి కీలక నేతల వరకు జనసేనలో ఇవి ఒక రకమైన డేంజర్ సిగ్నల్స్. అధినేత పవన్ అక్కడ గమనించారా? జనసేన కూటమిలో కీలకమైన రాజకీయ పార్టీగా ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా కూడా పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉన్న పార్టీగా గుర్తింపు పొందింది. అలాగే అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేస్తే అదే జన సైనికులు చేశారు. ఆయన అరవమంటే అరిచారు, చరవమంటే చరిచారు. అసలు ఆయన సైగ చేస్తేనే చాలు కోట్ల మంది అభిమానులు ఊగిపోయి జనసేన నడిపించారు. ఆ జనసేన పార్టీ ప్రస్తుతం అధికారంలో కూటమి ప్రభుత్వంతో పాటు నడుస్తుంది. అంటే ఆయన అభిమానులు, కార్యకర్తలు ఎంతో కారణం కూడా. ఇంకెందరో కీలక నేతలు రక్తం తారపోసే అభిమానులు ఉండబట్టే, తోడు నీడగా నిలవబట్టే జనసేన పార్టీలో ఈ మాత్రమైన క్రేజ్ ఉండడంలో సందేహం లేదు. అయితే అటు అభిమానం ఒక ఎత్తు, అభిమానానికి నిలువుగా నిదర్శనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు. పవన్ కళ్యాణ్ కనుసైగ చేస్తే చాలు అభిమానులు మొత్తం ఇప్పటికీ కూడా ఆయన వెంట నడిచే పరిస్థితి ఉంది. కానీ రాజకీయాల్లో ఆ పరిస్థితి ఎల్లకాలం ఉండదు. ముఖ్యంగా చెప్పాలంటే అధికారంలోకి రాకముందు, అంటే కూటమిల ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జనసేన పార్టీలో పరిస్థితులు వేరేగా ఉండేవి. కానీ ప్రస్తుతం జనసేన పార్టీలో పరిస్థితులన్నీ కూడా కాస్త మారినట్లే కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మీద అభిమానం అయితే ఉండొచ్చు, కానీ రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయాల మీద కార్యకర్తలు కానీ, కీలకమైన నేతలు కానీ కాస్త అటు ఇటు ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు. దీనికి చాలా ఉదాహరణలు చెప్పొచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కామెంట్స్ను, వ్యవహరిస్తున్న తీరును ఇటీవల చాలా మంది వ్యతిరేకించిన జనసేన పార్టీలో మాత్రం దానికి సంబంధించిన మిశ్రమ స్పందన, అంతంత మాత్రమే రియాక్షన్ కనిపిస్తుంది. జనసేన ఒక రకంగా సైలెన్స్గా ఉంది. క్యాడర్ నుంచి నేతల వరకు అందరూ నోటికి తాళం వేసుకున్నట్లు కనిపిస్తుంది. ఎవరు ఏమనుకున్నా ఇంతకు ముందు కనిపించిన జోష్ నేడు జనసేనలో కనిపించకపోవడం ప్రతి ఒక్కరూ పసిగట్టే ఉంటారు. ఎందుకంటే గత 2 ఏళ్ల నుంచి నామినేటెడ్ పదవుల విషయంలోనూ నియోజకవర్గంలోని తమను టీడీపీ నేతలు పట్టించుకోకపోవడం ఈ సైలెన్స్కు ముఖ్య కారణమని చెప్పాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రత్యర్థులు చేసే విమర్శలకు కూడా ఎవరు పెద్దగా స్పందించడం లేదు. గతంలో సోషల్ మీడియాలోనూ వివిధ వేదికల ద్వారా పవన్ కళ్యాణ్పై ఈగవాలినా స్పందించేవారు నేడు పెదవి విప్పడానికి కూడా సిద్ధపడడం లేదు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గమనించి ఉండకపోవచ్చు, గమనించినా పట్టించుకోకపోయి ఉండొచ్చు. నిన్నకాక మొన్న కోనసీమ కొబ్బరి విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు సీరియస్గానే స్పందించినా దాన్ని ఖండించడానికి మంత్రి నాదెండ్ల మనోహర్ మినహా మరొక నేత ముందుకు రాలేదు. అందులోనూ కోనసీమ నుంచి ఎవరు ఖండించకపోవడం కూడా గమనించాల్సిన విషయం. ఇక సోషల్ మీడియాలోనూ పవన్కు అనుకూలంగా పెద్దగా పోస్టులు కనిపించలేదు. గతంలో ఇరగబడి పోస్టులు పెట్టి తమ అభిమాన నేతపై మాట పడనివ్వకుండా చేసిన వారు సైతం ఇప్పుడు చేతులు కట్టుకొని కూర్చుని ఉండడం డేంజర్ సిగ్నల్ అని అంటున్నారు. 2024 ఎన్నికలకు ముందు తర్వాత జనసేనతో పరిస్థితులు మారిపోయాయి. పవన్ కళ్యాణ్తో పాటు 2 మంత్రులను పక్కన పెడితే దాదాపు 18 మంది శాసనసభ్యులున్నారు, 2 ఎంపీలున్నారు. వారు కూడా నోరు మెదకపోవడం, అలాగే కొందరు కరడుగట్టిన జనసేన క్యాడర్ గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించేవారు. కానీ 2 ఏళ్ల నుంచి తమను పట్టించుకోకపోవడం, తమ గోడు వినేవారు పార్టీలో లేకపోవడంతో క్యాడర్ నుంచి లీడర్ల వరకు ఒక రకమైన నైరాశ్యం అలుముకుందనే చెప్పాలి. ఇప్పటికైనా ఈ సంకేతాలను పవన్ కళ్యాణ్ గమనించి ఒకంత క్యాడర్కు చేరువయ్యే కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే వారికి ఒక భరోసానిచ్చేలా వారితో సమావేశం అవ్వాలి. లేకుంటే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని జనసేన నేతలే ఆందోళన చెందుతున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.